ఈ ఆషాఢం శ్రావణ స్పెషల్ మన ఎస్కేటీ గోల్డ్ అండ్ డైమండ్స్ లో తక్కువ VA0 మేకింగ్ ఛార్జెస్ తో పాటు గోల్డ్ సేవింగ్స్ ప్లాన్ లో చేరితే ఉచితంగా 5 గ్రాముల వెండి నాణెం పొందే సువర్ణ అవకాశం. పోలీసులు కొట్టే అధికారం లేదు అని కొంతమంది అంటుంటారు. కానీ ఒక విషయంలో మాత్రం మీ వాళ్ళు పనిష్మెంట్ ఇస్తారు. ఆ పనిష్మెంట్ ఇవ్వడానికి రీజన్ ఏంటి? పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత పబ్లిక్ సపోర్ట్ ఎలాగుంది? దాంతోపాటు ఒక ఎమ్మెల్యే గారి ఇంట్లో దొంగతనం జరగడం, అది మీరు యాక్చువల్గా కంటెంట్ ఇంటాక్ట్ రికవర్ అవ్వడం, అంటే పోలీస్ అనేది విజిబుల్ పోలీసింగ్ ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం వల్ల జరిగిందా? లేదు టెక్నాలజీ మారుతున్న కొద్దీ టెక్నాలజీ మీద డిపెండ్ మీద ఈ కేసు డిటెక్ట్ అయ్యిందా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు బి జనార్దన్ రావు గారు, బై ఛాన్సా బై చాయిసా యూనిఫామ్ వేయడం? నేను ఈ యూనిఫామ్ బై ఛాన్సేనండి. నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఎంకామ్ చదివాను వైజాగ్లో. నేటివ్ ఎక్కడ? వైజాగ్. నేటివ్ ఆఫ్ తుని, ఈస్ట్ గోదావరి. బట్ ఎంకామ్ ఆంధ్ర యూనివర్సిటీలో ఎంట్రన్స్ రాసి 92, 94 చదివాను. ఆ చదివిన క్రమంలో నేను సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాస్తున్న క్రమంలో ఇది కూడా ఎపీర్ అవ్వడం జరిగింది. ఆ ఎపీర్ అయిన క్రమంలో నాకు ఈ జాబ్ నన్ను ఆప్ చేసుకుంది. అంటే యూనిఫామ్ ఎందుకు వేసుకోవాలనుకున్నారండి? యూనిఫామ్ అనేది చూసారా? ఆ రోజుల్లో జాబ్ అనేది సాఫ్ట్వేర్ అంతగా డెవలప్ కాలేదు. అన్నీ అయితే టీచర్ అయితేనే గొప్ప, గవర్నమెంట్ ఉద్యోగం ఉంటేనే గొప్ప, అదర్ జాబ్స్ ఏమీ లేవు. అలాంటి క్రమంలో నేను గ్రూప్ 1 రాశాను, సివిల్ సర్వీసెస్ రాశాను. ఆ క్రమంలో నాకు ఈ జాబ్ వచ్చింది. వచ్చిన తర్వాత మా మదర్కి అడిగాను, అమ్మ నాకు ఇలా పోలీస్ ఉద్యోగం వచ్చింది, ఎస్ఐ అయ్యాను, వెళ్తానంటే మదర్ అన్నారు, నాన్న నిన్ను ఇంత చదివించింది పోలీస్గా అవ్వమని కాదు, ఇంకా బాగా చదువుకుని ఇంకా మంచి ఉద్యోగస్తుడు అవుతాను, వెయిట్ చేయగలవా? వెయిట్ చేయడానికి ఆపర్చునిటీ వెయిట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ నా గవర్నమెంట్ జాబ్ వస్తుందో లేదో అమ్మ అంటే, సరే నువ్వు ఒకటే మైండ్లో గుర్తుపెట్టుకో, నీ దగ్గరికి పోలీస్ అనగానే మన ఫ్యామిలీ మెంబర్స్ పోలీస్ అనగానే మనం వెళ్ళడానికి ఇష్టపడం పోలీస్ స్టేషన్కి. అట్లా నీ దగ్గరికి వచ్చేవాళ్ళు ఎవరు ఇబ్బంది పడద్దు. నువ్వు మ్యాక్సిమం ఎవరైనా గ్రీవియన్స్తో వస్తే, బాధతో వస్తే వాళ్ళకి ఎంత మేలు చేయగలవు, అంత శాంతపరచగలవు, అంతవరకు చేసి పంపించు, అదే నీకు జయం. అంటే నేను ఆ రోజు నుంచి కూడా మా మదర్ మాటనే తీసుకొని నా దగ్గరికి వచ్చే ఏ పిటిషనర్ అయినా ఏ ఇబ్బంది ఉన్నా ఇమీడియట్గా వాళ్ళని మాట్లాడడం, సాల్వ్ చేయడం, వాళ్ళు బాగా చేశారు అంటే అదే నేను బ్లెస్సింగ్గా తీసుకుంటాను. మా మదర్ చనిపోయారు కానీ సార్ మాకు మీరు మేలు చేసి పెట్టారు అనే మాట ఒక నాకు పిటిషన్ దగ్గర నుంచి వచ్చినా, ఎవరి దగ్గర నుంచి వచ్చినా అది నాకు బ్లెస్సింగ్స్గానే ఇప్పటికీ తీసుకుంటాను. అంటే ఎవరైనా చెప్తే మీ అమ్మగారు కనబడుతుంది? మా మదర్ చెప్పారు, వీళ్ళు బ్లెస్సింగ్స్ కావాలి నీకు ఒక బాధలో ఉన్న వాళ్ళకి మీరు సహాయం చేస్తే వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్స్ నీకు చాలా మంచిది అనేది నాకు ఇప్పుడు కూడా మంచిగా జరుగుతుంది. హ్యాపీగానే నేను ఉద్యోగం, ఫ్యామిలీ పరంగాను కూడా అన్ని పరంగా హ్యాపీగానే ఉన్నాను. కానీ మీరు పబ్లిక్ కొట్టకూడదు, కానీ పబ్లిక్ ఒక వ్యక్తిని నడి రోడ్డుపై కొట్టడం, మరి అటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఏం చేస్తారండి? పార్ట్ ఆఫ్ ది జాబ్. పబ్లిక్లో కొట్టకూడదు, కానీ పబ్లిక్లో నేరస్తులకు అనేది ఒక డిటరెన్స్ అనేది ఉండాలి. పోలీస్ అనేది ఓపెన్గా నేరస్తుడు తప్పు చేయగలిగినప్పుడు వాళ్ళని పోలీస్ ఓపెన్గా చేయకూడదు, పోలీస్కి అన్ని చుట్టూ బౌండరీస్ ఉన్నాయి, క్లచెస్ పెట్టారు అని అక్కడ లేకుండా ఒక డిటరెన్స్ అనేది మినిమం అనేది లేకపోతే పబ్లిక్ కానీ రౌడీలకు కానీ ఎవరికి కూడా భయం లేకుండా పోతుంది. ఏం జరిగిందండి ఆ కేసులో? ఆ కేసులో వాళ్ళు గంజాయి కేసులో ప్రీవియస్గా ముద్దాయిలు వాళ్ళు 3 టౌన్ పోలీస్ స్టేషన్, తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళ మీద గంజాయి కేసులు ఉన్నాయి. మా కానిస్టేబుల్ 3 టౌన్లో చిరంజీవి అనే కానిస్టేబుల్ పనిచేస్తూ ఉంటాడు. అతను ఉండేది ఈ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో ఐతానగర్ రోడ్లోనే, అతను కూడా వాళ్ళ ఫ్యామిలీతో కాపురం ఉంటాడు. వారి భార్య కూడా అక్కడే సొంత ఇల్లు, ఎవరు లేరని అక్కడే ఉంటుంది. ఈ క్రమంలో వీళ్ళు ఆ గంజాయి కేసులో పెట్టింది దృష్టిలో పెట్టుకొని ఇతను ఒంటరిగా వెళ్తున్నప్పుడు టార్గెట్ చేసి అతన్ని అసాల్ట్ చేయడం జరిగింది. దాని మీద మేము వాళ్ళ మీద ఒక 307 కేసు రిజిస్టర్ చేసాం. పర్టికులర్గా కానిస్టేబుల్ అని తెలిసి కూడా అసాల్ట్ చేయగలిగే ధైర్యం వీళ్ళకి ఎట్లా వచ్చింది నడి రోడ్డు మీద అనే దాని మీద మేము ఇమీడియట్గా వాళ్ళని తీసుకోవడం, డిటరెన్సుకోవడం, కొంచెం కౌన్సిలింగ్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. అందులో ఒక ముద్దాయి మీద చాలా నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. అతను ఇప్పుడు కూడా మేము పీడియాక్ట్లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు. పబ్లిక్లో డిటరెన్స్ కోసమే చేయడం కానీ దీన్ని మనం పోలీసు లాని హ్యాండ్లో తీసుకున్నది అనేది ఎక్కడ జరగలేదు. బట్ ఒక కానిస్టేబుల్ తెలిసి, అది వాళ్ళకి నేరస్తులు తెలిసి అతను కానిస్టేబుల్ అనేది తెలిసి కూడా వాళ్ళు అసాల్ట్ చేయడంతో మేము దాన్ని చేసాం. అంటే మధ్యలో పవర్ చూపించాలని కాదు. నో
మన ఉన్న మజిల్ పవర్ చూపించడం కాదు. వైరల్ అయ్యేది ఏంటి, తెనాల్లో కానిస్టేబుల్ని గంజాయిగా రౌడీలు కొట్టారు కానీ పోలీస్ ఇన్యాక్షన్తో ఉంది అనే ఆలోచన లేకుండా మేము డిటరెన్స్ కోసం. ఒకవేళ అది కానీ జరుగుంటే మిగతా కామన్ మ్యాన్ కూడా భయపడతారు కదా రౌడీని చూసి. ఎస్, ప్రస్తుతం మేము రాకముందు అయితే తెనాల్లో కామన్ మ్యాన్ కూడా ప్రతి వాడికి కూడా పబ్లిక్లో రౌడీయిజం చాలా స్వేచ్ఛగా ఉండేది. ఫ్రీడమ్ వచ్చేసింది వాళ్ళకి. వాళ్ళు పబ్లిక్ రోడ్ మీద వెళ్ళి పబ్లిక్ని కొడటం, డబ్బులు లాక్కోవడం, అసాల్ట్ చేయడం, వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి కూడా భయపడే రోజులు ఉండేవి. అలాంటి తెనాల్లో మేము అందరి మీద 3 మీద పీడీ యాక్టులు పెట్టి వాళ్ళ మీద కౌన్సిలింగ్ చేసి ఈరోజు తెనాల్ని ప్రశాంతమైన వాతావరణంలో ఉంచగలిగాం. ఓకే, తెనాలి రౌడీలు తాటలు తీస్తున్నారు. తెనాలి రాకముందు మీరు ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి? నేను 1995 బ్యాచ్ ట్రైనింగ్ అయిన కృష్ణా జిల్లాకి అలాట్ అయ్యానండి. నా ఎంటైర్ సర్వీస్ ఒక కృష్ణా జిల్లాలోనే చేశాను. అవునా? ఎస్. అంటే నా యొక్క సర్వీస్ని బట్టి అప్పుడున్న ఆఫీసర్లు నన్ను చూజ్ చేసుకున్నారు. రాజకీయ నాయకులు కూడా పోటీ పడేవాడు, మాకు ఇవ్వండి అని పోస్టింగ్. ఫస్ట్ పోస్టింగ్? నా ఫస్ట్ పోస్టింగ్ కృష్ణా జిల్లా వీరవల్లి చేశానండి. అప్పుడు మాకు డీజీపీ గారు ఆర్పి ఠాగూర్ గారు. నేను వీరవల్లిలో 1 మంత్ చేయగానే బాగా చేస్తున్నాడు అనే ఒక ఆలోచనతో మళ్ళా నాకు పెడన హెడ్ క్వార్టర్ మచిలీపట్నం పక్కన పెడన తీసుకొని అక్కడ జాబ్ ఇచ్చారు. ఇచ్చి ఒకటే చెప్పారు, పెడన్లో బాగా అప్పుల్లో యారెక్ ఎక్కువ ఉంది, నువ్వు అది కంట్రోల్ చేయాలి, పెడన లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అని చెప్పారు. ఆయన ప్రకారం నేను పెడన్ని సారా రహిత పెడన్గా తయారు చేశాను. అంటే ఆ టాస్క్ని ఎలా మీరు ఇంప్లిమెంట్ చేసుకొచ్చారండి? ఒక ఆఫీసరు, ఒక ఐపీఎస్ ఆఫీసరు, ఒక జిల్లా ఆఫీసరు నువ్వు ఈ టాస్క్ చేయాలని నన్ను మోటివేట్ చేసినప్పుడు నాకు వేరే ఏం కనిపించలేదండి. నా మీద నమ్మకంతో ఒక టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ని నా సిబ్బందితో నేను మోటివేట్ చేసి పెడన్లో ఒక మీటింగ్ పెట్టుకొని నా అన్నతో దాన్ని మొత్తం అంతా సారా అంతా కూడా అక్కడ లేకుండా అరికట్టగలిగాము. అంటే మీరు చెప్పినంత ఈజీగా జరగదు. ఎస్. ఆ గ్రౌండ్ లెవెల్ ఎలా తీసుకొచ్చారు? ఈ స్టెప్లో ఒకటి వచ్చారండి? అప్పుడులో మాకు 97లో మాకు సెల్ ఫోన్లు కూడా లేవండి, ల్యాండ్ లైన్లు ఉండేవి. ఠాగూర్ సార్ 2 days 3 daysకి ఒకసారి నా కేసులు పెట్టడం చూసి ల్యాండ్ లైన్ ఫోన్ చేసేవాళ్ళు. నీకేమన్నా ఫోర్స్ కావాలా, సపోర్ట్ కావాలా, ఏదైనా ఇబ్బంది పడుతున్నామని నన్ను మోటివేట్ చేసేవాళ్ళు. నాకు ఆ ధైర్యంతో నా మెన్నకు కూడా సార్ ఫోన్ చేశారు, మనం ఇంకా బాగా చేయాలి అనే ఆలోచనతో ముందుకెళ్ళాం. అంటే ఆఫీసర్ వెనకాల సపోర్ట్ ఉంటే ఏ ఉద్యోగం అన్నా చేయొచ్చు అనేది ప్రూవ్ చేయగలిగాం ఆ రోజు. ఓకే, పెడన్ నుంచి ఎక్కడికి వచ్చారు? పెడన్ తర్వాత ముసునూరులో పంజగల భారతి అని ఒక పెద్ద కేసు అయ్యి అమ్మాయి చనిపోయింది. అప్పుడు పోలీసుని అసాల్ట్ చేశారు ముసునూరులో. ఇప్పుడు ప్రజెంట్ మా డీజీపీ సార్ కృష్ణా జిల్లా ఎస్పీగా వచ్చారు. ఆయన జిల్లాలో ఎంక్వైరీ చేసుకొని ఎవరైతే అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆ పోలీసు నార్మల్గా లైఫ్ లీడ్ తీసుకురాగలరని నన్ను ఓవర్ నైట్ పిలిచి నువ్వు పెడ నుంచి ముసునూరు వెళ్ళి కొంచెం స్ట్రీమ్ లైన్ చేయమని చెప్తే నేను అప్పటికి ముసునూరు వెళ్ళి సార్ ఆధ్వర్యంలో ముసునూరులో 1.5 year పనిచేసి అక్కడ మళ్ళీ పరిస్థితులను సక్రమంగా జరిగేలాగా. సార్ అప్పటికి పోలీసు డిమోరైపోయి ఉన్నారండి, పోలీసు అసాల్ట్ చేయడం. అవునండి. మరి మీ వాళ్ళ మారల్ పెంచడం, పబ్లిక్ కి పోలీస్ మధ్యన గ్యాప్ తగ్గించడం ఏం చేశారు, ఎలా చేశారండి? అక్కడ నాకు ఫస్ట్ టాస్క్ ఏంటంటే ముసునూరు వెళ్ళినప్పుడు నా ఎంటైర్ అక్కడ ఉన్న పాత స్టాఫ్ని అందరినీ తీసేసి రిక్రూట్ అయిన కానిస్టేబుల్ని ఒక 50%, సీనియర్ 50%, నాతో సహా అందరూ కూడా ముసునూరు పోలీస్ స్టేషన్కి కొత్తగా వెళ్ళిన స్టాఫేనండి. అక్కడ ఎంటైర్ స్టాఫ్ కొత్తగా వెళ్ళాం, ఎవరికి ఏమీ తెలియదు. బట్ వాళ్ళందరినీ రోజు మాట్లాడటం, ఫుట్ వాక్ చేయటం, విలేజర్స్ని కలవడం, సీనియర్ సలహాలు తీసుకోవడం, అట్లా మేము మోటివేట్ అయ్యి ఫర్దర్గా పబ్లిక్లోకి వెళ్ళి పోలీస్ అంటే అట్లా లేదు, మీరు ఇట్లా ఉండద్దు అని మాకు ఉన్న సర్వీస్ మోటోతో, మాకున్న ఆలోచన విధానంతో వాళ్ళందరికీ దగ్గర అయ్యి ఆ ఇన్సిడెంట్ని క్లోజ్ చేసుకుని 1.5 year సక్సెస్ఫుల్గా పనిచేశాను. పోలీస్ ఇమేజ్ పెరిగిందంటే? పెరిగిందండి. పెరిగిన తర్వాత కూడా పోలీస్ మీద నమ్మకం వచ్చిందండి. వచ్చిన తర్వాతే మళ్ళా అదే మా డీజీపీ సార్ నాకు నూజివీడ్ టౌన్లో లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉన్నాయి, మళ్ళీ నూజివీడ్ టౌన్లో పోస్టింగ్ ఇచ్చారు. నేను ఆ పోస్టింగ్ కూడా సక్సెస్ఫుల్గా 2.5 years నూజివీడ్ టౌన్ సిఎస్ఐగా పనిచేశాను. నూజివీడ్లో ఛాలెంజెస్ అప్పుడు ఎమ్మెల్యే గారు కోటగిరి హనుమంతరావు గారు అండి, చనిపోయారు ఆయన మా ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి నాకు నూజివీడ్లో మంటర్లు ఎక్కువ అవుతున్నాయి, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేదు, మీరు మంచి ఆఫీసర్ని వేయండి అంటే మా డీజీపీ సార్ మళ్ళీ పిలిచి నువ్వు నూజివీడ్ వెళ్ళు, నిన్ను అక్కడ ఉంచుతాను అన్నారు. నేను నూజివీడ్ వెళ్ళిన తర్వాత లా అండ్ ఆర్డర్ ఇంప్రూవ్ చేసి
బాగా నూజివీడిని 2.5 years నేను పనిచేశాను. ఆ తర్వాత నుంచి నూజివీడు కూడా సెటరేట్ చేసి నేను బయటకు వచ్చానండి. అంటే రౌడిజం ఎక్కువ అంటే అక్కడ నూజివీడులో రౌడీయిజం ఎక్కువ. ఆ రోజుల్లోనే ఎక్కువ మర్డర్లు జరుగుతూ ఉండేవి, రౌడీలు ఎక్కువ ఉండేవారు, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువ ఉండేవి. అవన్నీ కరెక్ట్ చేసి ఆఫీసర్ కావాలని అడిగితే మా సార్ నన్ను అక్కడ పంపించారు. అక్కడ నేను 2.5 years వర్క్ చేసి. యూజువల్లీ మీరు బాగా గుర్తుండిపోయిన ఒక మర్డర్ కేసు చెప్పగలరా డిటెక్ట్ చేసింది? నూజివీడులో మర్డర్ కేసు అంటే ఒక కమ్యూనిస్ట్ నాయకుడి కొడుకు ఒక ఎస్టీ అమ్మాయిని పని మనిషిగా ఇంట్లో తీసుకొచ్చి రేప్ అండ్ మర్డర్ జరిగింది. అప్పుడు సిఐ గారు, డిఎస్పీ గారు ఆ కమ్యూనిస్టుకి కొంత మనం తలొగ్గాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నేనే ముద్దాయిని కొంతసేపు ఇంట్రాగేషన్ చేసి అతనే ప్రూవ్ చేసి అతన్ని రిమాండ్కి పంపించాను. ఆ తర్వాత దానికి తగ్గ ఇబ్బందులు కూడా పడ్డాను. బట్ ఏం పడ్డారు? కమ్యూనిస్టుల జోలికి వెళ్తే పోలీసుని ఎట్లా డీల్ చేస్తారు, నేను ఒక ఏమన్నా బదిలీ ఉంటుంది. ఎక్కడికి వచ్చారు నూజివీడు జరిగింది. బట్ నాకైతే నేను ఒక ఎస్టీ అమ్మాయిని పనికి ఇంట్లో పెట్టుకున్న పని అమ్మాయిని అట్లా చేయడం అనేది ఆ రోజుల్లో కరెక్ట్ కాదనే ఉద్దేశంతో నేను అతన్ని సక్సెస్ఫుల్గా అరెస్ట్ చేసాము. అప్పుడు మాకు సివి ఆనంద్ గారు, కృష్ణా జిల్లా ఎస్పీ గారు ఎక్కడ తీసుకొచ్చారు నూజివీడు నుండి. తర్వాత నేను విశానపేట పోలీస్ స్టేషన్ చేశానండి. విశానపేట పోలీస్ స్టేషన్ చేసినప్పుడు నాకు మెమరబుల్ ఏంటంటే రుద్రాక్షపల్లి నరహంతకుడు రామారావు నేనే అరెస్ట్ చేశాను. అవునా? అతను రుద్రాక్షపల్లిలో మర్డర్ చేసి హైడ్ అయిపోయి మా విశానపేట ఏరియాలో తిరుగుతూ ఒక నైట్, నాకు చలికాలం, మంచి చలికాలం, నైట్ 2 o'clock ఫోన్ వచ్చింది. ఇక్కడ మాకు కోటనక్ పౌల్ట్రీ ఫామ్లో ఎవరో వచ్చి మా అమ్మాయిని రేప్ అటెంప్ట్ చేశారు అని. ఇమీడియట్గా నాకెందుకు అది మంచి సిగ్నల్గా అనిపించలేదు. నేను నా మనతో పాటు మూవ్ అయ్యి అంతా ఎతుకుతా పబ్లిక్ గ్రామస్తులను కూడా లేపి మూవ్ అయితే ఇతను ఫలానా అని తెలీదు, ముద్దాయిగా పట్టుకున్నాం. తర్వాత తెలిసింది అతను రుద్రాక్షపల్లి నరహంతుడు రామారావు అని. మొత్తం ఖమ్మం జిల్లా పోలీస్ అంతా కూడా అతని కోసం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటే అతను మాకు ఒక కేసులో దొరికాడు. నేను వాళ్ళకి అప్పచెప్పాను. అది నాకు చాలా సాటిస్ఫాక్షన్. తర్వాత అతన్ని పబ్లిక్ అందరు రాళ్లతో కూడా చంపేస్తారు అనుకుంటా కదా. అది ఆగిరిపల్లిలో వాళ్ళ బంధువులు అక్కడ ఉన్నారు. వీడు మనస్తత్వం మారలేదు. అతను రామారావు మనస్తత్వం ఎక్కువ క్రైమ్ చేస్తాడు, ఆడపిల్లల్ని ఎక్కువ ఇబ్బంది పెడతా ఉంటాడు. ఆ ఇబ్బంది పెట్టే క్రమంలో వాళ్ళ బంధువులు అది ఓపిక పట్టలేక చంపేశారని తర్వాత అనుకున్నాను. అది పోలీస్ ప్లాన్ అంటుంటారు. లేదు, ఆ రోజుల్లో పోలీస్ కానీ ప్లాన్ ఇలా ఏమి లేవు. ఉంటే అప్పుడు నరహంతగా అప్పుడే రామారావు రుద్రాక్షపల్లి చేసినప్పుడే అంటే మీ చేయికి తడట్టకుండా చేయించారని లేదు వార్తుంది. వాళ్ళు బంధు విసిగి వేసారి అప్పుడు ఆగిరిపల్లిలో కొట్టి చంపేశారు. ఓకే, తర్వాత ఎక్కడ ఉందండి? ఇంకా నెక్స్ట్ విశానపేట తర్వాత? నెక్స్ట్ విశానపేట తర్వాత నేను ఎక్కువ కాలం చేసింది కైకలూరు టౌన్ పోలీస్ స్టేషన్ చేశాను. దాదాపు 3.5 సంవత్సరాలు. ఏముందండి అక్కడ పనిచేశాను. 3.5 సంవత్సరాల్లో నా జాబ్ సాటిస్ఫాక్షన్ ఏంటంటే కైకలూరు సర్కిల్ ఏ క్రైమ్ జరిగినా మా సిఐ గారు, డిఎస్పీ గారు నన్నే ముందుకు తీసుకెళ్లేవాళ్ళు. మంచి మంచి క్రైమ్లని డిటెక్ట్ చేశాం. ఇంట్రాగేషన్. క్రైమ్ నేచర్ ఏంటంటే క్రైమ్ నేచర్ ఎక్కువగా దొంగతనాలు ఉంటాయి, చీటింగ్లు ఉంటాయి. అన్నీ కూడా మన జాగ్రత్తగా అక్కడ ఉన్న ఆ రోజున్న పొలిటికల్ నాయకులు కూడా లా అండ్ ఆర్డర్ బాగుంది, బాగా చేస్తున్నాను, నన్ను 3.5 years యాజ్ ఎస్ఐగా అక్కడ కైకలూరులో నన్ను ఉంచారండి. అంటే కైకలూరులో క్రైమ్ అంటున్నారు అంటే బాడీ అఫెన్స్ ఎక్కువ ఉంటుందా లేదంటే డే ఆఫ్ హెచ్బీలా నైట్? ఎక్కువ కైకలూరులో మాకు బార్డర్లో ఆకివీడు అనే విలేజ్ ఉంది. అవును, ఆకివీడులో అందరూ దొంగలు ఉంటారు. నైట్ టైం వచ్చే అందరు కాదు, కొందరు. అంటే ఒక ఏరియా ఉంది, అది అప్పుడులో ఫేమస్. కైకలూరులో వచ్చి నేరం చేయాలంటే భయపడే విధంగా ఈ ఎస్ఐ గారు ఉండగా మనం వెళ్ళకూడదు అనే డెసిషన్ వచ్చేలాగా నేను వాళ్ళని చేయడం జరిగింది. దాంతో నేను ఉన్నంతకాలం కైకలూరులో దొంగతనాలు కానీ ఇష్యూలు కానీ రాలా. అంటే వాళ్ళని కొంచెం కూర్చోబెడతాం, కౌన్సిలింగ్ చేయడం, వాళ్ళు మార్పుతడం. మా ఏరియాకి నేను ఉన్నంతకాలం కైకలూరు ఏరియాకి వాళ్ళు వచ్చింది కానీ దొంగతనాలు చేసింది, నేరాలు చేసింది కానీ జరగలేదు. అంటే నేను ఎక్కడుంటే ఆ ఏరియాలో ఏం సమస్య ఉంది, దేనికి పోలీస్తో మెయిన్ కాన్సన్ట్రేట్ చేయాలి అనే దాని మీద దృష్టి పెట్టి ఉద్యోగం చేసే క్రమం నాది. దాంతో నాకు అక్కడ 3.5 years ఎస్పీ గారు, కైకలూరు బార్డర్ మాకు వెస్ట్ గోదావరికి కృష్ణా జిల్లా బార్డర్, అక్కడ పనిచేశాను. కైకలూరు తర్వాత అంటే కైకలూరు తర్వాత నేను 2010లో ప్రమోషన్ తీసుకున్నాను. నేను ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ తీసుకొని ఒక 3 years సిఐడిలో పనిచేశాను. అప్పుడు హెడ్ క్వార్టర్ హైదరాబాద్లో ఉండేది. విజయవాడ సిఐడిలో పనిచేస్తూ తర్వాత మళ్ళా
2014లో నేను మళ్ళీ లా అండ్ ఆర్డర్గా సిఐగా బయటకు వచ్చానండి. ఆఫీసర్లో నేను 3.5 years సిఐడిలో మంచి గుడ్ వర్క్ చేశానని నాకు అప్పుడు మళ్ళా లా అండ్ ఆర్డర్ పోస్టింగ్ కృష్ణా ఎక్కడ జిల్లా ఇచ్చారండి లాంటి? గుడివాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్కి ఇచ్చాను. ఓకే, గుడివాడలో కూడా రౌడీజం ఉంటుంది. గుడివాడలో రౌడీజంగా ఉంది, బట్ నేను రూరల్ సర్కిల్ చేశాను. అంటే ముదినేపల్లి, నందివాడ, గుడివాడ రూరల్ చేశాను. అక్కడ కూడా గుడివాడలో ఏ ఇష్యూ అయినా కూడా ముందు ఉండి బాగా చేశాం. గుడివాడ తర్వాత ఎలక్షన్ 2014 ఎలక్షన్ జరిగింది. నేను ఎలక్షన్ కూడా అక్కడ సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేశాను. కానీ గుడివాడ ఎలక్షన్ అంటే మినిమం న్యూసెన్స్ లేకుండా, చిన్న ఇష్యూ లేకుండా జరగదు. మరి ఎలా దాన్ని మీరు చేశారు? అప్పుడున్న ప్రెజర్ ఎక్కువ ఉంటుంది కదా. అప్పుడున్న నాయకులంతా, నేనున్న క్రమంలో అప్పుడున్న అందరూ సీనియర్ నాయకులు ఉండేరు. ఇప్పుడున్నంత రచ్చగా నాయకులు యూత్ లేరు. ఒక మారల్ వాల్యూస్ ఉండే, చెప్తే వినేవాళ్ళు. చక్కగా ఎలక్షన్ నేను 2014 ఎలక్షన్ గుడివాడ రూరల్ సర్కిల్లో ఎటువంటి ఒక్క కేసు కూడా రిపోర్ట్ కాకుండా చేయగలిగాను. ఆ తర్వాత కృష్ణా జిల్లా మచిలీపట్నం చిలకలపూడి SHOగా 3.5 సంవత్సరాలు పనిచేశానండి. ఇక్కడే ఉందండి సార్. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 3.5 సంవత్సరాలు SHOగా పనిచేసినప్పుడు నేను మర్డర్ కేసులు, ఆల్ కేసెస్ కూడా డిటెక్ట్ చేసేవాడిని. టౌన్లో అప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమం జరిగేది, ఇష్యూస్ ఉండేవి. అన్ని ఇష్యూస్ కూడా మేము, మా SP గారు అప్పుడు బాగా మాకు వెన్నుదన్నుగా ఉండేవారు. ఆయన ఆధ్వర్యంలో మేము చేసేవారు. అన్ని ఇష్యూస్ కూడా హ్యాండిల్ చేసాం. మచిలీపట్నంలో ఒక అమ్మాయి కాలేజీలో క్లర్క్గా పనిచేసే ఒక అమ్మాయి అన్కాన్షియస్ స్టేజ్లో ఉంటే భర్తే ఆ అమ్మాయిని అటెంప్ట్ చేసి చంపైపోయాడని ఒక పెద్ద రూమర్ క్రియేట్ అయింది. బట్ నేను అది కాదని, ఇది రాబరీకి సంబంధించిన కేసు అని SP గారితో చెప్పి ఆ కేసు కట్టాను. SP గారు నాకు 2 days టైం ఇచ్చారు. విజయ్ కుమార్ SP గారు అప్పుడు 2 daysలో నువ్వు అది రాబరీ అని ప్రూవ్ చేయాలని. నేను ఆ క్రమంలో ఆ అమ్మాయి పనిచేసే కాలేజీకి మా కానిస్టేబుల్ మఫ్టీలో పంపించాను. ఈ అమ్మాయికి ఎవరు దగ్గరగా ఉంటారు, ఎవరు యాక్సెస్ ఉంది, ఇంటికి వెళ్ళి అంత అటెంప్ట్ చేసే పరిస్థితి ఉన్న వాళ్ళు ఎవరని ఆలోచన చేసిన క్రమంలో వాచ్మెన్ చెప్పాడు, ఈవిడికి ఒక స్టూడెంట్ రావట్లేదు 3 రోజులు బట్టి, ఎరా మేడంకి దెబ్బలు తగిలేంటో నువ్వు రాలేదు, నేను ఫోన్ చేసి అడిగితే నాకు జ్వరం అన్నాడని. ఇమీడియట్గా మా కానిస్టేబుల్ నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే వాడిని తీసుకొచ్చాం. వాడు చూస్తే ఒంటి మీద బైట్ మార్క్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆ అమ్మాయికి ఉన్న గోల్డ్, ఒంటి మీద ఎక్కువ గోల్డ్ ఆవిడకి ఇష్టం, ఉంగరాలు, గొలుసులు అన్నీ వేసుకునేది. ఇవన్నీ దొంగతనం చేయడానికి ఆ అమ్మాయిని అటెంప్ట్ చేసి అవన్నీ పట్టుకెళ్ళిపోయి అన్కాన్షియస్ చనిపోయిందని వదిలేశాడు. బట్ ఆ అమ్మాయి చనిపోలేదు, తర్వాత బతికి. టీచర్నే అటెంప్ట్ చేశాడా? క్లర్క్ని స్టూడెంట్ అటెంప్ట్ చేసి ఆ రోజుల్లోనే 2016లోనే అటెంప్ట్ చేసి గోల్డ్ అది తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి అతను స్టూడెంట్ ఇట్లా చేయడానికి పెద్ద రాజకీయంగా కానీ అంత కమోషన్ వస్తే మేము ఓపెన్గానే అతన్ని తీసుకెళ్ళి రికవరీ, ఇంటాక్ట్ ప్రాపర్ రికవర్ చేసి దాన్ని సెన్సేషన్ కేసు ఒకటి చేసాం ఇక్కడ మచిలీపట్నం. ఎస్, SP గారు ఏమన్నారు? SP గారు అప్రిసియేట్ చేశారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా. తర్వాత ఆవిడ హాస్పిటల్ నుంచి వచ్చాక ఆవిడ కూడా కృతజ్ఞత చెప్పింది, నా బంగారం నాకు ఇష్టం అని వాడికి తెలుసు, నాకు ఏదైనా హెల్ప్ఫుల్గా ఉండేవాడు, హ్యాండీగా ఉండేవాడు, అలా నమ్మకంగా ఉండేవాడు, ఇట్లా చేశాడు నేను అనుకోలేదు, అందరూ నా భర్తను అనుకున్నారు. అదొక నాకు ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చే. ఇంకేముంది మచిలీపట్నంలో? మచిలీపట్నంలో ఎక్కువ ఇష్యూస్ అన్నీ లా అండ్ ఆర్డర్. ఎందుకంటే జిల్లా హెడ్-క్వార్టర్, కలెక్టరేట్ నా ఆధ్వర్యంలో ఉండేది. ఎవరు ఏ నిరసన వ్యక్తం చేయాలన్న కలెక్టరేట్ గేట్ పట్టుకొని వెళ్ళబడతా ఉండేవారు. అవన్నీ పోలీస్ పరంగా ఎగైనెస్ట్ పోలీస్ లేకుండా ముందే వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఎంతవరకు దాన్ని చేయొచ్చు, మనం ఎంతవరకు పర్మిట్ చేస్తాం, ఒక అవగాహనతో అవన్నీ సక్సెస్ఫుల్గా లీడ్ చేసేవాడిని. లేకపోతే ఎగైనెస్ట్ పోలీస్ వార్తలు ఎక్కువ ఉండేవి. బట్ నేనున్న క్రమంలో ఎప్పుడు కూడా అలాంటి న్యూస్ ఎప్పుడు రాలేదు. మచిలీపట్నం తర్వాత ఎక్కడికి వచ్చారు? మచిలీపట్నం తర్వాత నేను కృష్ణా జిల్లా చల్లపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఒక 1.5 years చేశాను. ఆ చల్లపల్లి చేసే క్రమంలో ఒక మర్డర్ కేసు జరిగింది. ఆ కేసులో ఫ్యాక్ట్స్ ఏంటంటే అతను కూతురే తండ్రిని ప్రియుడితో కలిసి నూజివీడులో మర్డర్ చేస్తుంది. కూతురే తండ్రిని ప్రియుడితో కలిసి మర్డర్ చేసి ఈ ఐడెంటిటీ దొరకకుండా అతన్ని తీసుకొచ్చి చల్లపల్లి ఏరియాలో పొలాల్లో పడేసి వెళ్ళిపోతారు డెడ్ బాడీని. బట్ మేము ఈ ఆలోచించిన క్రమంలో అతను హోటల్లో పనిచేస్తాడు, అతని యొక్క ఫీచర్స్ అన్నీ డెడ్ బాడీని వెరిఫై చేసినప్పుడు ఇతను తాపీ పని కానీ కూలి పని వర్క్ చేస్తాడు అన్న ఆలోచన వచ్చింది. వచ్చిన తర్వాత బంధువులు అందరికీ కూడా కాల్ డేటా పెట్టాం, CDRs పెట్టాం. CDR పెట్టే క్రమంలో ఆవిడ వెరిఫై చేసినప్పుడు ఏ రోజైతే మాకు డెడ్ బాడీ ట్రేస్ అయిందో 2 రోజుల ముందు ఆవిడ చల్లపల్లి ఏరియాలోకి వచ్చినట్టుగా మాకు CDR ట్రేస్ అయింది. ఇమీడియట్గా మేము నూజివీడు వెళ్ళి ఆవిడని
ఇంట్రాగేషన్ చేసినప్పుడు మొత్తం ఆవిడ ప్రియుడితో కలిపి తండ్రి అడ్డుగా ఉన్నాడని చంపేసిన కేసు అది. ఎందుకంటే తండ్రికి చంపడం ఎందుకు? అతను అడ్డుగా ఉంటున్నాడు, ఒప్పుకోవట్లేదు అని పెళ్ళికా? ఆలోచనతో ఆవిడ ఆ తండ్రి ఏమో ఓల్డ్ ఏజ్డ్, మ్మ్. ఏ విధంగా అయినా అడ్డంకి అని చంపేశారు. అయ్యో. ఆ కేసు చేయడం అనేది చాలా సాటిస్ఫాక్షన్గా మనకి అనిపించింది. అందరు కన్వెక్షన్ వచ్చిందండి? ఎస్. తర్వాత నేను మళ్ళా 2019 ఎలక్షన్ బిఫోర్ ఎలక్షన్ నేను ఏలూరు 2 టౌన్ SHOగా ఏలూరు 2 టౌన్కి వెళ్ళాను. అక్కడ 7 ఇయర్స్కి ఒకసారి అమ్మవారి జాతర జరుగుద్ది. మొన్న కూడా జరిగింది జాతర. ఆ జాతర నేను సక్సెస్ఫుల్గా చేశాను. మంచి అక్కడ ఉన్న వాళ్ళ అందరూ కూడా ఎప్రిసియేషన్ ఇచ్చారు.